హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లైఫాలజీ. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి పవర్ ఆఫ్ థాట్స్. సో ఇవాళ మనతో పాటు ఆ టాపిక్ కి సంబంధించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెనేటి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. సో పవర్ ఆఫ్ థాట్స్ నిజంగా అంత పవర్ ఉంటుంది అంటారా ఒక్క ఆలోచనకి? చాలా పవర్ ఉంటుంది. థాట్ పవర్ తెలిసిన వాడు అసలు హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో థాట్కున్న పవర్ని మనము ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే, సినిమా చూసొచ్చి హారర్ సినిమా చూసొచ్చి నైట్ అయిపోయి లైట్ ఆఫ్ చేసింది కింద ఫ్రిడ్జ్కి వెళ్ళి నీళ్ళు తాగి రావాలి అంటే వెనకేదో ఉందేమో అనే థాట్ నిజంగా ఉండదు. ఆ ఇంట్లో వాడు 20 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా దయ్యం వెనక నుంచి ఇలా చేయబెడుతుందేమో అంటే నీకు ఆ ఫియర్ క్రియేట్ చేస్తుంది. యూ నో సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ ఏ మొత్తం స్క్రీన్, అక్కడ ఎవడు ఉండడు అని తెలిసినా కూడా ఓ దయ్యం లక్ష్యంగా సౌండ్ వచ్చిందంటే ఒక్కసారి జలుదరిస్తుంది వాళ్ళు. ఎందుకు అంటే థాట్ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. నీ లోపల ఆలోచన ఏదైనా చెయ్యగలదు. నిన్ను భయపెట్టగలదు, నిన్ను ఆనందింపచేయగలదు, నిన్ను మార్చగలదు. ఎవ్రీథింగ్ ఈజ్ థాట్. యూ ఆర్ యువర్ థాట్. లిటరల్గా మనము మన ఆలోచనలే. మనం ఇలా ఉండాలి, కొద్దిగా ఇలా ఇలా హెయిర్ ఇలా అనుకున్నామంటే నా హెయిర్ ఇలా ఉండకపోతే నాకు బాగాలేదేమో అనే థాట్ మన మైండ్ కెన్ మేక్ అస్ డూ ఎనీథింగ్. ఆలోచన మన ఏదైనా చేయించగలదు. ఎన్నో క్రైమ్స్ మనం ఆలోచించి చేసిన వాళ్ళు. యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఉండదు. ఒక అతను పనిచేసే ఇంట్లో 2 years 3 years నుంచి పనిచేస్తున్న ఇంట్లో వాళ్ళ ఇంట్లో అమ్మగారు అక్కడ డబ్బులు పెడతారని తెలిసి వాడు 3 ఏళ్ళు ప్లాన్ చేసి వాడి ఫ్రెండ్స్ని ఎవరినో పెట్టి ఆమె ఇంటికి వెళ్తే ఆమె ఆ రోజు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉందంట. అందుకని ఆమెను మర్డర్ చేసి ఆ లాకర్ ఓపెన్ చేస్తే అందులో కొన్నే డబ్బులు ఉన్నాయంట. వాడు యాక్చువల్గా ఏమన్నాడంటే రోజు ఇంత పెడుతోంది కదా, ఎంత డబ్బులు ఉంటాయో అని ఆమెను మర్డర్ కూడా చేశాడంట. చూస్తే వాడి ఆలోచన ఎంత ఫూలిష్నెస్గా తయారు చేసి వాడిని మర్డర్ కూడా చేసి అంత చేయించిందంటే, ఒక థాట్ మనని ఏ పని చేయడానికన్నా మార్చేస్తుంది. ఎంత పని చేయడానికన్నా మనకు ఒక థాట్, ఒక ఆలోచన గట్టిగా ఉంటే అవుతుంది. అందుకే మన అనుకున్నది అవుతుందా అని చెప్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం గట్టిగా అనుకుంటే థాట్స్కున్న పవర్ అన్బిలీవబుల్. అంటే థాట్స్ కొన్నిట్లో మంచి జరుగుతాయి, కొన్నిట్లో చెడు జరుగుతాయి. అలాంటి థాట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అంటారు? ఏ థాట్ అయినా జరుగుతుంది, మనం దాన్ని పదే పెడితే. ఓకే. ధ్యాయతో విషయాన్ పుంసః అంటారు మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట. ఏదైతే నువ్వు పదే ఆలోచిస్తున్నావో, పుంసః అంటే రిపీటెడ్ థాట్ దేని మీద వెళ్తుందో అది నీ లైఫ్లోకి వస్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఓసిడి, లేకపోతే డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి వాళ్ళు కేవలము వాళ్ళ ఆలోచనతో వాళ్ళు కొట్టుకుని చంపుకుంటున్నారు. కేవలం థాట్స్. అక్కడ ఏముండవు, కానీ చేయి కడుగుతూ ఉంటుంది. ఒక లేడీ చేయి కడుగుతూనే ఉంటుంది. ఎందుకు కడుగుతున్నావు అంటే చేతికి ఏమైనా వైరస్ వచ్చేసి బ్యాక్టీరియా వచ్చేసి నా లోపలికి వెళ్ళిపోతుందేమో. ఓసిడి, యాంగ్జైటీ, నేను స్టేజ్ మీదకి వెళ్తే నేను చెప్పగలనో లేదో. థాట్, ఆ ఒక్క థాట్ కెన్ డ్యామేజ్. ఇదొక్కటే కొలాప్స్ చేయగలదు. మనకి ఎప్పుడు మన సంస్కృతిలో మన దాంట్లో స్టేబుల్ చేసుకోవాలరా థాట్. ఆలోచనని కట్టిపడేసి అటు పక్కన దేవుడు ఉన్నాడు. జస్ట్ నీ ఆలోచనకి అటు సైడ్ దేవుడు ఉంటాడు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఆలోచనకి అటు సైడ్ నువ్వు ఎప్పుడైతే ఆలోచనని పక్కన జరిపి చూస్తావో అనిపిస్తుంటాడు. ఇది రావడము, ఇది తెలియడం చాలా ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ థాట్స్. అందుకే మనము వెరీ ఇంపార్టెంట్గా చిన్న ఏజ్ నుంచి పిల్లలకు నేర్పించాలి. నీ ఆలోచన ఎటు వెళ్తే అటు. దానికి మనకి ఎన్ని రకాలు చెప్పారు తెలుసా? తదాస్తు దేవతలు ఉంటారని, నువ్వు అనుకున్నది అవుతుందని, నువ్వు చెడు మాట్లాడితే తదాస్తు అంటారని. ఇప్పుడు మనకి F వర్డ్స్ C వర్డ్స్ కామన్గా చేశారు, కానీ తప్పు మాటలు అవి. అలాంటివి మనం ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటామో లైఫ్లో నెగిటివిటీ అలా పెరుగుతూ పోతుంది. నీ ఆలోచన మారే పద్ధతే రాదు, నీ దగ్గరికి దొరకదు. అందుకని జస్ట్ మూవ్ దట్ అసైడ్. నీ థాట్స్ అండ్ కరెక్ట్ డైరెక్షన్లో ఓ 1 year ట్రై చేసుకోవాలి, టెస్ట్ చేయాలి. ఏదైనా సరే ఇట్ విల్ టేక్ టైం. నువ్వు లేవగానే నడవలేవు, పుట్టగానే నడవలేవు. యూ హ్యావ్ టు టేక్ స్టెప్స్. అలా మెల్లగా ప్రాక్టీస్ చేస్తే, ఆలోచనని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టగలిగితే ఏదైనా సాధించేటట్టు. సో ఇంపార్టెంట్. అసలు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ఎంత రీసెర్చ్ జరిగినా అర్థమయ్యి మనకి తెలిసింది, ఎప్పుడో మనకి చెప్పేసింది. పంచేంద్రియాల ద్వారా అలా డేటా తీసుకుని ఆ డేటాని మాడ్యులేట్ చేసుకుని రెడీ పెట్టుకుంటుంది.
నీకు లైఫ్లో నీ కర్మని బట్టి సిచ్యువేషన్స్ వస్తాయి కదా, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా నీ మైండ్ పరిగెడతా ఉంటుంది. ఈ థాట్స్లోనే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అని, లేకపోతే సీపెట్స్ అని, పీపెట్స్ అని, పాజిటివ్లీ ఎన్ఫోర్స్డ్ థాట్స్, నెగిటివ్లీ ఎన్ఫోర్స్డ్ థాట్స్, ఇవన్నీ నీ మైండ్ సెన్సెస్ ఏవైతే కలెక్ట్ చేసుకుంటున్నాయో అది మైండ్కి ఇస్తే ఆ మైండ్ తయారు చేస్తున్న ఒక బ్యూటిఫుల్ మెకానిజం. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఆగి వింటున్న వాళ్ళు, ఆ ఫ్యాన్ గాలి మీకు తగులుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు మనం యాక్చువల్గా అనుకోంది మన స్కిన్ ఈజ్ ఆల్రెడీ సెన్సింగ్ ఇట్. మనం ఇప్పటిదాకా మామూలుగా మాట్లాడుతుంది తెలియలే, ఒక్క నిమిషం ఆగి నా ఫ్యాన్ గాలి ఎలా తగులుతుంది నాకు అని ఆలోచిస్తే నీ మైండ్ దాని మీదకి వెళ్ళింది. యువర్ మైండ్ నువ్వు ఇట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు, దేని మీదకి విసిరితే దాని మీద ఆలోచన తీసుకొస్తుంది. ఇది మనం కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఎటు కావాలో అటు తీసుకెళ్ళచ్చు, మనం మాల్ చేసుకోవచ్చు. కంట్రోల్ లేకపోతే అలా నడుస్తూ ఉంటాయి. టేప్ రికార్డర్లా ఎప్పుడో ఉన్న డేటా అంతా తిప్పుతూ ఉంటుంది. ఆ తిప్పేవి రిపీటెడ్ థాట్స్. మనం ఎటు కావాలో అటు పంపించేది మన మనసుని తీసుకొచ్చేవి మనకు కావాల్సిన థాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. థాట్స్ దేనికైతే అంటుకుంటాయో దట్ బికమ్స్ అవర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఎక్కడైతే ఉంటాయో నీ ఎనర్జీ అటు వెళ్తుంది. నీ ఎనర్జీ అటు వెళ్తుందో అదే నీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందంటే మాయ ఆడే ఆట. నేను ఇన్ని రోజులు డబ్బు అని ఆలోచించాను, నాకు డబ్బు రాలేదే. డబ్బు కావాలని నీకు ఎమోషన్ యాడ్ అవుతుంది చూసారా, అది నీ థాట్. నేను రోజు పొద్దున్న లేచి నాకు డబ్బు కావాలంటే రాదు. డబ్బుతో పాటుగా నువ్వు పెట్టే ఎమోషన్, అమౌంట్ కావాలి నాకు, నేను సాధించాలి, లైఫ్లో సాధించాలనుకునేవాడు టక్ 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 అని ఇట్లా కూర్చుంటాయి అంతే. ఆ మెకానిజం తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి, కొద్దిగా దాన్ని సాధన చేయాలి, కొద్దిగా దాన్ని ఎఫర్ట్ చేయాలి. ఆటోమేటిక్గా వస్తాయి. ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ థాట్స్ తెలుస్తాయి. అంటే ఈ ఆలోచనలు మనసులో ఆరోగ్యానికి లింక్ అయితే అని అంటారు? అబ్సల్యూట్లీ. మన థాట్స్ మన ఆరోగ్యానికి డైరెక్ట్లీ లింక్. ఓకే. మనం ఎలా ఆలోచిస్తాము దాన్ని బట్టి మన లైఫ్లో హెల్త్ అనేది డిసైడ్ ఫిక్స్డ్ ఉంటుంది. మీకు లైఫ్లో ఎప్పుడైనా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, నొప్పి ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. పెయిన్ అందరికీ ఒకేలా వస్తుంది. చిన్నపిల్లలు హైపర్గా రియాక్ట్ అవుతారు, ఒక ఏజ్ వచ్చిన పెద్ద అయినా పర్లేదు, ఇట్స్ ఆల్ సేమ్. బట్ నీ ఎమోషన్ యాడ్ అయినప్పుడే ఆ పెయిన్ ఎక్కువైపోతుంది. ఈ పెయిన్ మనము హెల్త్ రూపంలో ఎమోషనల్ పెయిన్గా కూడా డిఫైన్ చేశారు. డెఫినేషన్ ఆఫ్ ఫిజికల్ పెయిన్ అండ్ ఎమోషనల్ పెయిన్ ఆర్ సేమ్. ఎవరైనా ప్రేమికుడిని వదిలేసిన ఒక సిచ్యువేషన్ ఉంటే, ఆర్ ప్రియురాలు ప్రేమికుడు గొడవపడ్డ, ఆ పెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ఫిజికల్ పెయిన్. కాలు విరిగితే, చెయ్యి విరిగితే ఎలా ఉంటుందో సేమ్ బాడీ రెస్పాన్స్, సేమ్. అంటే ఎందుకు నేను ప్రూఫ్ అని చెప్తున్నానంటే, అలాంటివి చెప్తే అన్నా కొంతమంది అలా వింటారు, లేకపోతే అసలు వినడం మానేశారు. అందుకని సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని మాట మధ్యలో వాడుతుంటే అప్పుడు వింటుంటారు కొంచెం, లేకపోతే వినరు. అందుకని ఇలాంటివన్నీ ప్రూవ్ చేస్తేనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మీ అండర్స్టాండింగ్ని మీరు ఒక్కసారి పక్కన కూర్చోబెట్టుకుంటే అవే అన్నీ నేర్పిస్తుంది. ఈ థాట్స్ వల్ల అన్ని రకాల అనారోగ్యాలు, మీ భయం కానీ, వరీ కానీ, ఫియర్ కానీ, యాంగ్జైటీ డిజార్డర్ కానీ, అటెన్షన్ డెఫిసిట్ కానీ, అన్నీ మీ ఆలోచనకు లింక్ అయి ఉన్నాయి. ఇంక్లూడింగ్ మీ హార్ట్ అటాక్లు, లివర్ పెయిన్లు, స్టోన్స్, ఎనీథింగ్ మీ ఆలోచనలకు అటాచ్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే, నాకు మరి ఆర్థరైటిస్ రాదా, హార్ట్ అటాక్ రాదా, ఏదొచ్చినా ఈజీగా ఇలా జరిగిపోతుంది. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి లైఫ్లో, స్పీడ్ బ్రేకర్ దగ్గర స్టాండ్ వేసుకుని కూర్చుని ఎడవం, దాటేసి వెళ్ళిపోతాం. ఆర్ మంచి కుషన్ ఉన్న కార్ కొనుక్కుంటాం. సో మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో దెన్ యూ విల్ నో, నా ఆలోచనలే నా ఇన్ని రోజులు ప్రాబ్లం చేసేది, ఆలోచన మార్చుకుంటే ఐ కెన్ ఈజీలీ క్రాస్ త్రూ దిస్ అని మనకి అర్థమైపోతుంది. సో అందుకనే పవర్ ఆఫ్ థాట్స్ ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. దీనిలో ఇప్పుడు పెద్ద మార్కెట్ తయారైంది. సో మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీ ఆలోచనలని రోజుకు ఒక 10 నిమిషాలు ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. అందుకే నేను టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అంట. అట్లీస్ట్ టెంపుల్లో కూర్చుని, ఇప్పుడు కూర్చునేంత టెంపుల్స్ లేవు, లైన్లు కట్టేశారు. కానీ లైన్లో ఉన్నా సరే, తిరుపతి అక్కడ వెంకటేశ్వర స్వామి మూర్తి ఉంటుందండి, ఇక్కడ లైన్లో వాడు పక్కన నుండి తోస్తుంటాడు. అవసరం లేదు, నువ్వు ముందు స్వామి ఉన్నాడు, ఆ ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అలాంటిది నేర్చుకోవాలంటాను. అలా నువ్వు ఎక్కడ ఉన్నా నీ థాట్స్ని, ఎంత దూరంలో ఉన్నా స్వామివారి మీద నా థాట్ ఉంటుంది. ఎవరన్నా తోస్తున్నారో ముందు పోనివ్వాలి, కొంచెం దారి చేసుకోవాలి. లేకపోతే దానికోసం డబ్బు కూడబెట్టుకుని వివిఐపి దర్శనంలో పోవాలి. అంతేగాని
నీ థాట్ని దేవుడి మీద నిలపడం ఆర్ థాట్ని గుడికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం అలవాటు చేయడం స్టార్ట్ చేస్తే నీకు ఏ రూపాయి ఖర్చు ఉండదు. థాట్స్ని ఆపగలిగితే, పట్టుకోగలిగితే నీకు ఆ థాట్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్ చూపిస్తాయి. లైఫ్ విల్ బీ ఈజియర్. లైఫ్ చాలా బాగుంటుంది. అది తెలుసుకోవడం రావాలి. తెలుసుకోవడం రాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఇక్కడ కూర్చొని ఈ రోడ్లు బాగైపోవాలి, లేకపోతే నేను సీఎం అయిపోవాలి, అవ్వరట్లా. థాట్స్ని కరెక్ట్ డైరెక్షన్లో వాడుకుంటూ వీవ్ చేసుకుంటూ ఆ థాట్కి ఎనర్జీ ఇస్తూ నువ్వు వర్క్ చేయగలిగితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి శ్లోకాలు, పురాణాలు, పోయట్రీలు, లేకపోతే మన మంత్రాలు అన్నీ ఇదే. నీ థాట్ని కరెక్ట్గా పెట్టగలిగితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. నిజంగా మనం అనుకుంటే జరిగిపోతాయి. అబ్సల్యూట్లీ. అది ఓన్లీ థింగ్ ఏంటంటే టైం పడుతుంది కదా. ఆ ఇనీషియల్ 5-6 ఏళ్ళ రన్. ఇప్పుడు నేను నాకు డాక్టర్ అవ్వాలన్నా నేను 5-6 years చదవాలి. చదివితేనే నేను డాక్టర్ అవుతా. అలాగా నువ్వు కొంచెం ఇనీషియల్ ఆ ఎనర్జీ పెట్టగలిగితే అనుకున్నవి అవుతాయి. మనకు దీనిలో ఫెంటాస్టిక్ విషయం ఏంటంటే నువ్వు ఒక స్టేజ్ వచ్చాక ఇవి నేను అనుకోని అవసరం లేదు అని తెలుస్తుంది, ఇవి అనుకుంటే చాలు అని తెలుస్తుంది. మన లిమిట్ మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆగుతాం. అంతవరకు ఎవరో ఏదో చెప్తే నువ్వు అనుకున్నది జరిగిపోతుంది, రాత్రి ఒకటి ఇట్లా చెయ్యి అంటే నువ్వు ఒక రోజు చేస్తే ఏమీ కాదు. సాధన ప్రకారం చేయగలగాలి. సో ఇది చేసిన రోజులు మనకి బ్యూటిఫుల్గా లైఫ్ ఉంటుంది. ఆ రుచి చూడాలంటారా నేను అంటుంది. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ టేస్ట్ దేర్ థాట్స్. ఆ ఆలోచనలని, ఆ థాట్స్ని చూడగలగాలి. ఈ ఆలోచనలు వచ్చేటప్పుడు ఆలోచన మారాలి అంటే లాంగ్వేజ్ మారాలి. మన భాష మారితే, ఎందుకంటే మన థాట్స్ ఆర్ ఇన్ అవర్ లాంగ్వేజ్. మనం ఎలా మాట్లాడతామో అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. ఓకే, పాజిటివ్గా థింక్ చేసి అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ బాగుంటుంది అంటారా? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. పాజిటివ్గా థింక్ చేసి, మామూలుగా ఇంట్లో కూర్చుని పాజిటివ్గా థింక్ చేయడం, సిచ్యువేషన్లో పాజిటివ్గా థింక్ చేయడం ఇస్ డిఫరెంట్. మనము ఇక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడడము, మెయిన్ మ్యాచ్లో వెళ్ళి ఫైనల్ మ్యాచ్లో క్రికెట్ ఆడడం వేరు. అలాగే ఇంట్లో కూర్చుని రోజు నేను పాజిటివ్ ఆలోచిస్తానంటే ఇది డజంట్ హెల్ప్. ఏదంటున్నాగా హాఫ్ వెస్టర్న్ నాలెడ్జ్, సగం నుంచి తెచ్చుకున్న వెస్టర్న్ నాలెడ్జ్. నేను ఎగిరి గోడను కొడితే నా కాలు విరుగుతుంది, అదే బ్రూస్లీ ఎగిరి గోడను కొడితే గోడ విరుగుతుంది. ఎందుకు? లాట్ ఆఫ్ ప్రాక్టీస్. బ్రూస్లీ 100 సార్లు 1000 సార్లు కిక్స్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు. సిమిలర్ థింగ్ ఆన్ ద మైండ్ అండ్ థాట్స్. నువ్వు ఒక థాట్ని చిన్నప్పటి నుంచి నువ్వు నెగిటివ్లో తయారు చేసి సడన్గా ఒక 10 రోజులు పాజిటివ్ అనుకుంటే అవ్వదు. నీకు పాజిటివిటీ ఒకసారి టేస్ట్ చూసి దాన్ని సాధన చేసి దాని లోపల వచ్చే ఇంట్రికసీస్ ఉంటాయి. ఓ రోజు నీకు టెస్ట్ చేస్తుంది, ఇది జరగదు అయినా కూడా అంతే. కొన్ని జరుగుతాయండి, జరగవండి, నేను అనుకుంటుంటానండి, అవ్వదు, జరగదు. అందుకని యూ హ్యావ్ టు బి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. నీ ఎంటైర్ శక్తి అందులో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అనుకున్నవి జరుగుతాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ శక్తిగా మారుతుంది అంటారు. ఆ ఎనర్జీ మారితే అక్కడ దేవత వస్తుంది అంటారు. ఆ దేవత వస్తే అని సాధించవచ్చు అంటారు. ఈ ఓన్లీ థాట్స్ వల్ల ఖాళీ కూర్చుని టైం దొరికినప్పుడల్లా ఫోన్లు అన్నీ పక్కన పెట్టి నా థాట్స్ ఎట్టుపోతున్నాయి, వేర్ ఇస్ ఇట్ ఆరిజినేటింగ్, ఎక్కడికి వెళ్తుంది అన్నది ఆలోచించగలిగితే బ్యూటిఫుల్ గేమ్ మన మైండ్లో. దాన్ని ఒక చోట ఫోకస్ పెట్టగలిగితే అనుకున్నవి జరుగుతాయి, సాధించవచ్చు, అనుకున్నవి జరిగి తీరుతాయి. ఇది రియల్. ఓన్లీ ఏంటంటే ప్రూవ్ చేయలేం, యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్ అంతే. సో కొన్ని థాట్స్ని కంట్రోల్ చేయలేము అని అంటారు. ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, అది నెగిటివ్ది, బట్ అది నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే చేయలేకపోతున్నా, అప్పుడు ఏం చేయాలి అంటారు అసలు? ఇది మనకి దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్. ప్రాక్టీస్. ఈ రోజు ఒక్కరోజుతో అవ్వదు అది. ఇప్పుడు నెగిటివ్ థాట్ వస్తుంది, ఆపలేకపోతున్నాం, హెడ్ ఆన్ ఎప్పుడు తీసుకోవద్దు. ఉన్న థాట్ని ఆపాలని ట్రై చేస్తే అది వెంజన్స్ ఇంత పెద్దదే వస్తుంది. అందుకని ప్రాక్టీస్ బిఫోర్ కంట్రోల్ చేయొచ్చు అంటారు. అబ్సల్యూట్లీ. ఏ థాట్ అదొక్కటే సాధన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ సాధన అదే. నువ్వు యజ్ఞం చేసినా, యాగం చేసినా, హోమం చేసినా, నువ్వు భగవంతుడి మీద శ్రద్ధతో అని ఎందుకంటారంటే నీ ఆలోచన ఒక చోట ఆగింది. నీ ఆలోచన ఒక చోట ఆగడం స్టార్ట్ అయితే యూ కెన్ డూ ఎనీథింగ్. నీ నెగిటివ్ థాట్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అసలు నెగిటివ్ థాట్ ఆరిజిన్ ఏంటి, నేను దాన్ని ఎలా ఆపచ్చు అని ముందే ప్రాక్టీస్ చేసుకుని రెడీగా ఉంటే ఈసారి నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆగచ్చు. పెద్ద పెద్ద సింగర్స్, పెద్ద పెద్ద వింబుల్డన్ ప్లేయర్స్, పెద్ద పెద్ద సిఇఓస్, వాళ్ళకి స్టేజ్ మీదకి వెళ్ళే ముందు భయం వేస్తుంది. దే కెన్ ఈజీలీ మూవ్ దట్, ఓకే అని జరుపుకొని మంచిగా ప్రజెంటేషన్ చేస్తారు. డెఫినెట్లీ మనకి కెమెరా ముందు వచ్చినప్పుడు కొంచెం ఆ ఫియర్ ఉంటుంది, బట్ అది జరుపుతాం. ఎందుకు? మనం వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ లాంగ్ టైం. మనం చేసాం తెలుస్తుంది. సిమిలర్లీ నువ్వు ప్రాక్టీస్ పాజిటివిటీ చేసుకుంటూ వెళితే
ఆటోమేటిక్గా పాజిటివ్ మనకు వస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు, అందుకే ఎడం చేయి వాడద్దురా, కుడి చేతితో ముట్టుకోరా, 2 చేతులతో దండం పెట్టరా. ఇన్ని రూల్స్ ఎందుకు పెట్టారంటే మన మైండ్ విల్ ఆల్ సిట్ అలైన్మెంట్లో కూర్చుంటుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇది జరగడానికి ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి పిల్లలు పాజిటివ్ నేర్పించండి. అష్టదిక్పాలకులు ఉంటారు, నెగిటివ్ మాట్లాడద్దు, తదాస్తు దేవతలు ఉంటారు అనేది ఎందుకు? వి టాక్ పాజిటివ్, వి టాక్ గుడ్, వి టాక్ సెన్స్. చెడు మాట్లాడడం, ఇంట్లో చెడు ఎప్పుడు మాట్లాడడం, మనం బయటకు వచ్చాక బూతులు మాట్లాడతారు పిల్లలు. ఎందుకు? మీకు పేరెంట్స్ నేర్పించారు. ఎవరైనా సరే పేరెంట్స్ అయితే అబద్ధం చెప్పరు కానీ నీ చెడు కోరుకోరుగా. మన ఋషులు మునులు అయితే మన చెడు కోరుకోరుగా, వాళ్ళు చెప్పిందనే నమ్మాలి కదా. సో పాజిటివ్గా ఉండడం, అన్ని సిచ్యువేషన్స్లోంచి నువ్వు బయటపడతావనే స్ట్రాంగ్ నమ్మకం ఉండడం, దాని వైపుగా నువ్వు ఫోకస్ చేయడం, ధర్మ అర్థ కామ్య మోక్షములు తీర్చుకోవడానికి పుట్టాము అని తెలుసుకోవడం, ఇదొక మెథడ్. దాన్ని ఒక రోజులో తెలుసుకోలేరు, ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ ఉంటే థాట్ యొక్క పవర్, బలం తెలుస్తుంది. ఒకసారి ఆలోచన బలం తెలిస్తే సీతమ్మ తల్లిలా ఒక గడ్డి పరక తీసి ఒక్క మంత్రం చదివేస్తే రావణుడు అవుట్. అలాంటి ఓన్లీ జస్ట్ బై థాట్, యువర్ థాట్ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్. నీ ఆలోచన, అప్పటిదాకా డల్గా కూర్చున్న హనుమంతుడు నువ్వు ఇంత వీరాంజనేయ ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం అంటే నీ ఆలోచనను నువ్వు అలా మాడ్యులేట్ చేసుకోగలగాలి. నీకు తెలియాలి, ఇది ఐఎమ్ గోయింగ్ ఇన్ టు నెగిటివిటీ, ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అని నీకు తెలిస్తే ఆటోమేటిక్గా ఇది ప్రాక్టీస్, ఇది నేర్పించాలి పిల్లలకి, ఇదే నేర్పించాలి పిల్లలకి. మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంటే కొంతమంది పేరెంట్స్ ఎలా అయిపోయారంటే, మా వాళ్ళలో ఇది చేస్తే కరెక్టేనండి, మీరు తప్పు అంటున్నారు కానీ మా వాళ్ళు ఇది చేస్తే ఇది కరెక్టే, మా ఫ్యామిలీస్లో ఇలాంటివి జరుగుతాయి అనే వేలో కూడా కొంతమంది పేరెంట్స్ ట్రీట్ చేస్తున్నారు పిల్లల్ని. ఎవరి ఫ్యామిలీలో ఏం జరిగినా కరెక్టే, సొసైటీని ఎఫెక్ట్ చేయనంత వరకు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి కరెక్ట్ అనుకుంటారు, ఇతరుల గురించి ఆలోచించరు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కదు చాలామందికి, నువ్వు అలా అంటున్నావు కానీ అట్లా చేస్తే బాగుంటుందంట, ఇట్లా చేస్తే. మీకు తెలియని వరస్ట్ విషయం ఏంటంటే థాట్ని డివైడ్ చేసుకుంటూ ఓం అనకూడదు ఔం అనాలి అని ఒక సెక్టర్ వచ్చారు, ఔమ్ కాదు ఓం అనాలి అని ఒక సెక్టర్ వచ్చారు, ఓం కాదు ఊం అనాలని ఒక సెక్టర్ వస్తారు. సో ఇలా మన ఆలోచనలనే మన భారతీయతని ముక్కలు ముక్కలు చేసి ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, అదే కరెక్ట్, అట్లా లేనేలేదు మనకు అసలు. మనకి ప్రతి దాంట్లో నువ్వు ఇక్కడ చిన్న పసుపు ముద్దని ఇట్లా చేసి ఇక్కడ పెట్టు, గణపతిరా పూజించంటే గణపతి అవుతాడు మనకి. వీ హ్యావ్ ద, ఎందుకు మన థాట్ నుంచోబెట్టాలంతే, నీ ఆలోచనలని ఇక్కడ నుంచోబెట్టాలి. నువ్వు మొత్తం సిస్టమ్ అంతా ఒక్క థాట్లోకి వచ్చేస్తుంది. సో ఇది రియాలిటీ. మన ఆలోచనలని ఆపడం, మన ఆలోచనలు కరెక్ట్ వేలో తీసుకెళ్ళడం, ఇది పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి అందరూ తీసుకెళ్ళాలి, అందరూ చేయాలి. తొందరగా నెగిటివ్ వైపుకి వెళ్తారు కాబట్టి ఫాస్ట్గా పాజిటివిటీని ఎక్కించాలి. ఒక్క వీడియో చెడు వీడియో వస్తే 100 పాజిటివ్ వీడియోస్ రావాలి. అలా అయితేనే కానీ ఒక్క నెగిటివ్ కూడా ఇప్పుడు నెగిటివ్ ఎక్కువ వెళ్తున్నాయి. యాక్చువల్గా ప్రాబ్లం అది. నెగిటివిటీ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ చాలా టైం పడుతుంది. మంచి తొందరగా ఒక చెప్పులు వేసుకునే లోపల చెడు 2 రౌండ్లు కొట్టే వస్తుందని తొందరగా అయిపోతుంది. అందుకని చెడు ఉన్నా సరే మన సైడ్ నుంచి మనం పాజిటివ్ ఫైట్ చేయాల్సిందే. ఆలోచన యొక్క పవర్ తెలపాల్సిందే. ఆలోచనలకి వాక్ యాడ్ అవుతుంది కాబట్టి నోరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. నోరు కంట్రోల్లో పెట్టుకుంటే నరకం అని చెప్తారు, త్రివిధం నరకం, మనసా వాచా కర్మన నరకం, త్రివిధం నరకం. 3 రకాలుగా కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. నువ్వు కంపల్సరీగా 3 రకాలుగానే నరకాన్ని పోతావు. నరకం అంటే ఉండదు. ఒకరోజు మనకు కావాల్సిన అన్నీ ఉండి కడుపు మండి ఎసిడిటీ అవుతుంటే ఏమి తినలేకపోతే నరకం నీకు ఆన్ ద స్పాట్ చూపించేస్తారు. సో అలాంటివి రాకుండా ఉండాలంటే నువ్వు 3 కంట్రోల్లో పెట్టుకోవాలిరా. నోరు అందులో నెంబర్ 1. నీ థాట్స్ నోరుకి లింక్ అయి ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ మాటల్లో తెలిసిపోతుంది. అందుకని ఆ మాటల్ని కంట్రోల్ చేసుకుంటే థాట్స్ అలా కంట్రోల్కి వస్తాయి. ఇట్ విల్ టేక్ టైం, బట్ డెఫినెట్లీ ఇది హెల్ప్ చేస్తుంది. బట్ కొంచెం టైం తీసుకున్నా సరే థాట్స్ మంచిగా ఉంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఒక చాలా బ్యూటిఫుల్ లైన్లో చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ NH TV. నమస్తే.